హాయ్ అండి. వెల్కమ్ టు మహి కిచెన్. కేక్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఏమో, అది చాలా ఖర్చుతో కూడుకున్న పనేమో అనుకునే వాళ్ళందరి కోసమండి ఈ వీడియో. చాలా తక్కువ ఖర్చుతో చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే ఈ ఇడ్లీ కేక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నెలో ఒక కప్పు షుగర్ పౌడర్‌ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర షుగర్ పౌడర్ లేకపోతే షుగర్‌ని మిక్సీలో పట్టుకొని పౌడర్ చేసుకొని అది వాడుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 2 కోడిగుడ్లని పగలగొట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోండి. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, ఒక 4 చుక్కల వెనిలా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ ఎగ్ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒక 10 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలండి. మనం ఇది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి మన ఇడ్లీ కేక్‌లు. చూడండి, పిండి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకేమైనా గట్టిగా ఉంది అనిపిస్తే కొన్ని పాలేసుకొని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో 2 చుక్కల ఆయిల్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని దాంట్లోకి వేసుకోండి. మరీ ఫుల్‌గా వేసుకోకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 2 గిన్నెల్లో టూటీ ఫ్రూటీని యాడ్ చేశానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత కుక్కర్ గిన్నెలో నీళ్లు పోసి వీటిని పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఒక స్పూన్‌తో గుచ్చి చూస్తున్నానండి. స్పూన్‌కి పిండేం అంటుకోకుండా నీట్‌గా వచ్చిందంటే మన ఇడ్లీ కేక్స్ రెడీ అయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు స్పూన్ సహాయంతో ఈ గిన్నెలోకి తీసుకొని తినేయడమే. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.